హాయ్ అండి, అందరికీ నమస్తే. సో షిరిడీలో దిగిన తర్వాత అక్కడ చాలా సత్రాలు అయితే అవైలబుల్ ఉంటాయండి. అండ్ మేము చూస్ చేసుకున్నది ఇది కాశీ అన్నపూర్ణ ఆర్యవైశ్య అన్నదాన సత్రం. టెంపుల్కి చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1/2 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్సే. ఇఫ్ నాట్ అక్కడ 50 రూపీస్ అని ఆటో అవైలబుల్ ఉంటుంది. మీరు కావాలంటే ఆటోలో వెళ్ళొచ్చు. అండ్ ఇది మనం ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవాలి, లేదా నేను అక్కడ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళకి కాల్ చేసి మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు జస్ట్ ఒక బుకింగ్ నెంబర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ బుకింగ్ నెంబర్ తీసుకుని మీరు ఏ రోజు అయితే స్టే చేయాలనుకుంటున్నారో బుకింగ్ నెంబర్తో పాటు ఆధార్ కార్డ్ తీసుకెళ్తే వాళ్ళు మీకైతే రూమ్ ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు ఏసీ రూమ్స్ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఏసీ అయితే 1000 రూపీస్, నాన్ ఏసీ అయితే 700. అండ్ మీ దగ్గర డోనర్ కార్డ్ ఉంటే కనుక 300 మైనస్ చేస్తారు. డోనర్ కార్డ్ ఉన్న వాళ్ళు 1 మంత్ ప్రయర్, డోనర్ కార్డ్ లేని వాళ్ళు 15 డేస్ ప్రయర్ అయితే బుక్ చేసుకోవాలంట. అండ్ ఇది ఆర్యవైశ్య సత్రం కదా అని వాళ్ళకి మాత్రమే కాదండి, అందరికీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ చాలా పీస్ఫుల్గా ఉందండి ఈ సత్రం అయితే. ఎంట్రన్స్లో అయితే అమ్మవారి టెంపుల్ ఉంది, చాలా బాగుంది. అండ్ అట్మాస్ఫియర్ చాలా ప్లెజెంట్గా ఉంది. వీళ్ళు ఇచ్చిన రూమ్ కూడా మాకు చాలా పెద్ద రూమ్ ఇచ్చారు. రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. 2 సింగిల్ కాట్స్ 1 డబుల్ కాట్ ఇచ్చారు. అండ్ వీళ్ళకి ఇక్కడ మనం తీసుకున్న రూమ్లో మనకి లంచ్ అండ్ డిన్నర్ ఇంక్లూడెడ్. వాళ్ళు టిఫిన్స్ ప్రొవైడ్ చేస్తారు, ఈవినింగ్ స్నాక్స్, టీ ప్రొవైడ్ చేస్తారు. ఇవైతే మనం ఆర్డర్ చేసుకోవాలి. బట్ లంచ్ అండ్ డిన్నర్ అయితే ఇంక్లూడెడ్ అండి, టైమింగ్స్ ఉంటాయి. అండ్ వీళ్ళు అన్నదానం చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు వీళ్ళు. నాట్ ఓన్లీ అక్కడ రూమ్ బుక్ చేసుకున్న వాళ్ళకే కాదు, ఈవెన్ బయట వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వీళ్ళు ఇక్కడ అన్నదానం ప్రొవైడ్ చేస్తారు. మీరు ఎక్కడైనా రూమ్ తీసుకోండి, భోజనానికి ఇక్కడ రావచ్చు. ఇది ఒక్కటే కాదు, చుట్టుపక్కల చాలా అన్నదాన సత్రాలు ఉన్నాయి. సో వీళ్ళు చేసే అన్నదానం అయితే చాలా బాగుంది. ఫుడ్ కూడా హోమ్ ఫుడ్ లాగా ఉందండి. అన్నం అయితే అస్సలు గట్టిగా లేదు, చాలా మెత్తగా ఉంది. పిల్లలు కూడా బాగా తింటారు, ఏ ప్రాబ్లం లేకుండా. సో వీళ్ళు లంచ్లో అయితే రైస్ ప్రొవైడ్ చేశారు. అండ్ నైట్ డిన్నర్లోకి టిఫిన్స్ అవైతే ప్రొవైడ్ చేశారు. అండ్ 2 కూడా చాలా బాగున్నాయండి. మనం కూడా అక్కడ అన్నదానం చేయొచ్చు కావాలనుకుంటే, ఇఫ్ నాట్ లేదు, మన ఇష్టం. అండ్ వీళ్ళు ఇక్కడ ఎంట్రన్స్లో రిలాక్స్ అవ్వడానికైతే మనకి ఫిష్ పెడిక్యూర్ కానీ, బాడీ మసాజ్ కానీ, ఫుట్ మసాజ్ ఇలాంటివి అయితే ఏర్పాటు చేశారు. నేను బాడీ మసాజ్ చేయించుకున్నా, చాలా బాగుంది, రిలాక్స్గా అనిపించింది. సో ఈ సత్రానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.